ఇప్పుడు మనం చెప్పుకునే ఈ కథ పేరు సత్యమేవ జయతే. ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో మంచిది. తోటి పశువులతో ఎన్నడూ కలహించుకోకుండా యజమాని మాటలు వింటూ సాధు జంతువుగా జీవించేది. ఒకరోజు అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా ఒక పులి చూసి దానిపై దూకడానికి సిద్ధమైంది. అది గమనించిన ఆవు భయపడకుండా, పులిరాజా, ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పే మాటలు విను. ఇంటి దగ్గర నాకొక చిన్న బిడ్డ ఉన్నది. ఆ లేగదూడ పుట్టి 2 వారాలు కూడా కాలేదు. పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. నీవు దయతలిస్తే నా బిడ్డకు కడుపు నిండా పాలు ఇచ్చి మంచి బుద్ధులు చెప్పి వస్తాను. ఆ తర్వాత నన్ను భక్షించు అన్నది దీనంగా ఆవు. ఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వి, ఆహా, ఏమి నీ మాయమాటలు! ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలు ఇచ్చి వస్తావా? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు లేవనుకోకు. నేనేం వెర్రిదాన్ని కాను, కోపంగా అంది. నీవు అలా అనుకోవడం సరికాదు. నేను అసత్యం పలికేదానను కాను. ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతుకు బతికి ఏమి లాభం? ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలిగొన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే ఉపకారం చేసిందాన్ని అవుతాను. ఒక్కసారి నా బిడ్డను చూసి ఆకలి తీర్చి రావాలని నా ఆశ అన్నది ఆవు. ఊరిలో నివసించే ఈ జంతువుల్లో నీతి ఏమాత్రం ఉందో తెలుసుకుందామని సరే అన్నది పులి. ఆవు ఇంటికి వచ్చి దూడకు కడుపు నిండా పాలిచ్చి దూడ శరీరాన్ని ప్రేమతో నాకుతూ, నాయనా, బుద్ధిమంతుడుగా మంచితనముతో జీవించు, తోటి వారితో స్నేహంగా ఉండు, ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలాడకు, మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకో అని బిడ్డకు మంచి బుద్ధులు చెప్పి ఆవు అడవికి చేరుకున్నది. ఆవుని చూసిన పులికి ఆశ్చర్యం కలిగింది. తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంత గొప్పది! దీన్ని చంపి తింటే తనకే పాపం అనుకొని ఆవును వదిలివేసింది పులి. పులికి ధన్యవాదాలు తెలిపి పరుగు పరుగున వచ్చి తన దూడను చేరుకుంది ఆవు. ఈ కథలోని నీతి, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది.